హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ సంధ్యా వ్లాగ్స్. ఈరోజు మిల్లెట్స్ జావా ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి. రాగులు 500 గ్రాములు తీసుకోవాలి. సాములు అంటే లిటిల్ మిల్లెట్స్ 450 గ్రామ్స్ తీసుకోండి. కొర్రలు 350 గ్రామ్స్ తీసుకోండి. ఊదలు 250 గ్రామ్స్ తీసుకోండి. మిల్లెట్స్ పైన చెప్పిన విధంగా కొలతలతో అయితే తీసుకోండి. జావ అయితే చాలా చక్కగా వస్తుంది. జొన్నలు 300 గ్రామ్స్ తీసుకోండి. సజ్జలు 250 గ్రామ్స్ అయితే తీసుకోండి. నేను మిల్లెట్స్ మొత్తం కలిపి 2 kgs తీసుకుంటున్నాను కాబట్టి జీలకర్ర 50 గ్రామ్స్ వేస్తే సరిపోతుంది. మిల్లెట్స్లో మనకి ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఐరన్, ఫైబర్, విటమిన్స్ అండ్ కాల్షియం వంటి పోషకాలు మన హెల్త్కి చాలా మంచిది కాబట్టి మిల్లెట్స్ జావా రోజు తీసుకోవడం మంచిది. అందుకే మన డైలీ రొటీన్లో ఒక గ్లాస్ మిల్లెట్స్ జావా తాగడం చాలా మంచిది. మిల్లెట్స్ని 3-4 టైమ్స్ అయితే వాష్ చేయాలా. మిల్లెట్స్లో చాలా డస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. నేను చూపిస్తున్నట్టు అట్లా చేతితో పిసికినట్టు దాన్ని బాగా వాష్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలా, లేదంటే డస్ట్ అయితే పోదు. మిల్లెట్స్ జావా రోజు తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో ఏదైనా సమస్య ఉన్నా, కడుపు ఉబ్బరం ఉన్నా తగ్గిస్తుంది. మిల్లెట్స్ జావా హార్ట్ కి, షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. మెయిన్లీ వెయిట్ లాస్ అవడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది. చూడండి ఎంత డస్ట్ అయితే వస్తుందో. 3-4 టైమ్స్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను. అన్నిటినీ విడివిడిగా అయితే శుభ్రం చేసుకొని 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. 6 అవర్స్ నానిన తర్వాత మళ్ళీ ఒకసారి అన్నిటినీ వాష్ చేసుకోండి. తర్వాత వాటర్ని అయితే అంతా ఫిల్టర్ చేసుకొని ఎండకైతే ఎండబెట్టండి. ఎక్కువ ఎండాల్సిన అవసరం లేదండి, తడిపోయే వరకు ఎండితే చాలు. మిల్లెట్స్ అన్నిటినీ స్లో మంట మీద వేయించాలా, లేదంటే మాడిపోతుంది. మిల్లెట్స్ని ఇలా వేయించితే జావ అనేది చాలా కమ్మగా ఉంటుంది తాగేదానికి. అన్నిటినీ ఇట్లా సపరేట్గానే వేయించుకోవాలి. అన్నీ కలిపి వేయించుకుంటే ఒకటి మాడిపోతుంది, ఒకటి సరిగ్గా వేగకుండా అయిపోతుంది. కాబట్టి నేను ఎప్పుడు చేసినా ఇట్లా సపరేట్గా వేయించుకుంటేనే బాగుంటుంది. వేయించుకున్నవన్నీ ఒక దాంట్లో ఇలా పోసుకొని మిక్స్ చేసుకొని బాగా చల్లారనివ్వాలి. మీరు తక్కువ క్వాంటిటీ తీసుకుంటే మిక్సీలో వేసుకుంటే సరిపోతుంది. మిక్సీలో వేసుకుంటే నున్నగా ఏం అవసరం లేదండి, ఎందుకు బరకగా వేసుకుంటే చాలు. ఇంకా నేను ఎక్కువ క్వాంటిటీ వేసాను కాబట్టి మిల్లుకైతే పంపించాను. మా ఇంట్లో ఇంకా మా బాబు బరకగా తినడు కాబట్టి ఇట్లా నున్నగా పౌడర్ అయితే చేయించేసాను. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గాయ్స్.